హలో హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరు? పేరు సునీత మేడం. సునీత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. ఆమెకి చదువు ఎట్లా ఉంది, అన్నిట్లలో బాగుందా లేదా అని తెలుసుకోవాలని ఫోన్ చేసిన మేడం. ఓకే అండి, మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24 నవంబర్ 2007 మేడం. 24 నవంబర్ 2007. ఓకే అవును మేడం. ఏ టైంకి పుట్టారండి? 8 మేడం, 7:58. రాత్రియా పొద్దున్నా అండి? లైట్ 8కి పుట్టారు మేడం. నైట్ 8కి. ఓకే అండి, మీ పాప పేరు? అనుష్క మేడం. ఎక్కడ పుట్టిందమ్మా? ఎక్కడ పుట్టారండి? నర్సంపేట, నర్సంపేట. ఓకే అండి. వరంగల్ డిస్ట్రిక్ట్. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. హలో సార్. నమస్తే అమ్మా. 17 సంవత్సరాలు కదా మీ అమ్మాయికి? అవును సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏం అడగాలనుకుంటున్నావు? పాపకు ఎడ్యుకేషన్ గురించి ఎలా ఉంది సార్? అది బాగా అవుతుందా మరి? అమ్మా, మీ అమ్మాయి కృత్తిక 4వ పాదం, వృషభ రాశి, లగ్నం వచ్చి మిథున లగ్నము. అయితే తల్లి, మీ అమ్మాయి ఎలాంటిదంటే తల్లి, ఎంత మొండిదో అంత సున్నితమైన మనస్తత్వం. అంటే మొండితనం ఎలా అంటే, నువ్వు ఏదైనా కానీ కొంచెం రఫ్గా పోయావు అనుకోమ్మా, ఇంకా నీ కూతురు నీ చేయి దాటిపోతుంది. అలాగే నీ కూతురు యొక్క వీక్నెస్ ఏంటంటే తల్లి, ఏదన్నా కానీ తిట్టబాక, నీకు చేతనైతే కాస్త మంచిగా పొగుడు లేదా మంచిగా మాట్లాడితే ఆ అమ్మాయికి ఇష్టం లేని పనులు కూడా నీకు చేసి పెడుతుంది. రెండవది అయితే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే నీ కూతురు ఎప్పుడు మాట్లాడుతుంటే కనపడుతుందమ్మా, అంటే మాట్లాడుతూ టైం పాస్ చేస్తుంటే కనపడుతుంది. ఏమ్మా, దానివల్ల నీకేమనిపిస్తుంది? చదువుల మీద దృష్టి పెట్టలేదు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంది, మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకుంటుందని నువ్వు అనుకుంటావు. కానీ నీ కూతురు చదివేది చదువుతుందమ్మా, కానీ అబవ్ యావరేజ్, అంటే మరీ టాపర్ కాదు. అర్థమైందా? కాకపోతే మంచి మార్క్స్ వస్తాయి. కాకపోతే నీ కూతురు నువ్వేమనుకుంటారు, మనతో మాట్లాడుతుంది, టైం పాస్ చేస్తుంది, కానీ ఎప్పుడు చదివింది, ఎప్పుడు ఎట్లా మార్క్స్ వచ్చినాయి నువ్వు ఆశ్చర్యపోతావు. అట్లాంటి మెంటాలిటీ. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, నీ కూతురు మైండ్ సెట్ మారడానికి ఇంకా మంచిగా రావడానికి ఏం చేయాలంటే, నీలాంటి తల్లిదండ్రుల కోసం శివుడు ఒక వరం ఇచ్చాడు. ప్రతి నెల షష్ఠి రోజున శివుడి మీద కేవలం పంచదార, ఆవు పాలు. అమ్మ, ఆవు పాలు గుర్తుపెట్టుకో తల్లి, ఎంతైతే పోస్తున్నావు ప్రతిసారి అంతే కొలతతో పోయాలా. ఆవు పాలలో పంచదార 1-2 స్పూన్లు కలిపేసి నీ కూతురి యొక్క బాగోగులు మనస్తత్వం తలుచుకుంటూ చేయమ్మా. ఖచ్చితంగా నీ కూతురు మార్పు వస్తుంది, చదువులో రాణిస్తుంది, నీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఓకే సార్. రైట్ అమ్మా, రైట్ అమ్మా.